విచిత్రమైనటువంటి పబ్లిసిటీ మాత్రం ఈ మధ్యన అకస్మాత్తుగా తెర మీదకి తీసుకొచ్చారు. అంటే సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ అయిందంటే దీని వెనకాల అంటే సోషల్ మీడియాలో వ్యక్తుల పోస్టులు వేరు, వ్యవస్థల పోస్టులు వేరు. వ్యక్తులుగా పెట్టే పోస్టులు వ్యక్తిగత అభిమానంతో కూడినవి లేదా వ్యక్తిగతమైనటువంటి వాదనలతో కూడినవి. అలా కాకుండా ఒకే పాయింట్‌ని వందలాది మంది ఒకే పా ఫ్రేమ్‌తో అంటే సేమ్ పాయింట్, సేమ్ వెర్షన్ పోస్ట్ చేస్తున్నారంటే అది ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్డ్‌గా జరుగుతున్నట్టు. ఇప్పుడు చదివిన దేశ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అంటూ ఒక ప్రచారం. ఒక సర్వే ప్రకారం ఇప్పుడు 87.3% భారతీయ యువత మరియు జంజీ తరం రాహుల్ గాంధీని ఇష్టపడుతున్నారు, నరేంద్ర మోడీని కాదు. ఎవరు చేశాడు సర్వే? ఏం చేశారు సర్వే? కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో 87% అంటే అక్కడ కూడా 13% మంది మోడీకి అనుకూలంగా వచ్చినట్టు. ఆ సర్వే తెప్పించి ఇండియా టుడే చేసిందా? లేకపోతే కనుక టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిందా? అంటే ఈ ప్రాపగాండా బిగిన్ చేశారంటే సంథింగ్ ఏదో కథ నడుస్తోంది దేశంలో.